నిన్న కారులో వెళ్తుంటే ఎదురుగా ఒక 5 గేదెలు వచ్చినాయి. 5 గేదెలు. 5 గేదెలకి వాళ్ళు 2 పనులు చేశారు. మెళ్ళో ఇంతలో గుదిబండ కట్టారు. ఇంతలో బండ కట్టి అంతటితో వదిలిపెట్టలా, మెడకన్ను ఒక కాలుకేసి కట్టారు. మా బ్రదర్ అన్నాడు, అటు చూసి, ఎదురుగా వస్తున్నాయి కారు ఎదురుగా వస్తున్నాయి, అలివిగాని బర్రెలు అన్నాడు. ఏమన్నాడు? అలివిగాని బర్రెలు అనుకుంటా, 5 అంతే కట్టేశాడు అన్నాడు. అట్లాగే కొంతమంది అలివిగాని బర్రెలాగా చేస్తారు. దేవునికి స్తోత్రం. అట్లాంటి చేష్టాలు చేస్తాడు. మరి ఏం చేస్తాడు? అవి మార్చుకున్నప్పుడు, అవి పద్ధతిగా నడిచినప్పుడు, క్రమంలో ఉన్నప్పుడు అవి తీసేస్తాడు. అప్పటిదాకా అవి ఉండేదే. అవి లొంగిందాకా ఈ గుదిబండ ఎగిరిని అనుకో, ఈ మోకాలు గుద్దుకుంటుంటుంది. స్పీడ్గా పరిగెత్తదామా, పొలాలకు అడ్డం పడి అని పరిగెత్తిని అనుకో, ఈ కాలుకున్న తాడు ఈ మెడని ఇట్లా ఆగుతూ ఉంటుంది. అది ఎంతసేపు అన్నట్టు. గేదెల వ్యవహారం కాదు, మనలో కూడా కొంతమంది అంత మిడియాల పొళ్ళు ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్నామన్న మాటే కానీ మామూలు మిడియాలం కాదు, మామూలు లేరు. దేవుడు అందుకే ఏం చేస్తాడంటే, ఎవరికి గుచ్చాల్సింది వాళ్ళకి గుచ్చి కూర్చోబెడతాడు అనమాట. అంతే తప్ప మనం అంటే ఏం కక్ష కాదు, పాడు కాదు. మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ.